నేస్తం, ఈ రైతు నేస్తం, రైతు నేస్తం, రైతు నేస్తం, రైతు నేస్తం రా, ఓ రైతు నేస్తం, రైతు నేస్తం, రైతు నేస్తం రా. నమస్కారం. రైతు నేస్తం ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమానికి స్వాగతం. మరి ఈనాటి అంశం అటవీ వ్యవసాయంలో సూచనలు. మరి ఈ అంశం గురించి తెలియజేయడానికి మన స్టూడియోకి విచ్చేశారు డాక్టర్ బి జోసెఫ్ గారు, ప్రొఫెసర్ అగ్రానమీ, ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, రాజేంద్ర నగర్, హైదరాబాద్ నుంచి. మరి జోసెఫ్ గారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం జోసెఫ్ గారు. సార్, అసలు ముందుగా తెలియజేయండి సార్, అసలు అటవీ వ్యవసాయం అంటే ఏంటి? అటవీ వ్యవసాయం అంటే మనం నిత్యము మామూలుగా పంటలు పండిస్తూ ఉంటామండి. ఈ పంటలతోటి మనము చెట్లని కూడా కలిపి ఎప్పుడైతే మనం వ్యవసాయం చేస్తామో దీన్ని అటవీ వ్యవసాయం అన్నమాట. మామూలుగా రైతులు ఏంటంటే కేవలము పంటలే పండిస్తూ ఉంటారు. అప్పుడు పంటలు పండించినప్పుడు ఏమవుతుంటే ఒక్కోసారి నీటి ఎద్దడి వల్ల, లేకపోతే నీరు ఎక్కువైపోయి వర్షాలు ఎక్కువ పడిపోయి అకాలంలో వర్షాలు రావడం, వీటన్నిటి విషయంలో పంటలు నష్టపోతారు. పంటలు నష్టపోయి మొత్తం ఏమీ లేక వాళ్ళు ఎంతో పెట్టుబడి పెడతారు. ఆ పెట్టుబడి పెట్టినంతా కూడా ఏమీ లేకుండా పోతుంది అనమాట. అటువంటిప్పుడు మనం చెట్లను కూడా మనం వేసే పంటలతోటి కలిపి వ్యవసాయం చేసుకుంటే పంట నష్టం వచ్చినప్పుడు రైతులకి ఈ చెట్లతోటి కొంచెం లాభం రాస్తుంది. ఏ విధంగా అంటే చెట్ల యొక్క పశుగ్రాసాలు, చెట్లతో వచ్చే పలవృక్షాలు, చెట్లతో వచ్చే కలప, ఇవన్నీ కూడా రైతులు కొంచెం ఆదాయం వాళ్ళకి రాస్తున్నమాట. కేవలం పంట మీద డిపెండ్ అయినప్పుడు ఆ పంట నష్టమైనప్పుడు రైతులు చాలా బాధపడిపోతున్నారు వ్యవసాయంలో అనమాట. అందుకనే మనం నిత్యం పండించే పంటలతోటి ఎప్పుడైతే మనం చెట్లను కూడా మేళవించుకుని అంటే కలుపుకుని వ్యవసాయం చేస్తామో అది లాభదాయకంగా ఉంటుంది అన్నమాట రైతులకు. సార్, అంటే ఇప్పుడు ఈ అటవీ వ్యవసాయంలో వేరేగా పద్ధతులు అంటూ ఏమైనా ప్రత్యేకంగా ఉంటాయా? అంటే ముఖ్యంగా అటవీ వ్యవసాయంలో మామూలుగా మన రైతులు చెట్లు పంటలో వేయమంటే ఒప్పుకోరు. కేవలం వాళ్ళు ఒప్పుకోకుండా అమ్మమ్మో చెట్లు వేసేసిన వల్ల ఆ నీడ వచ్చేసి మా పంట దిగుబడి తక్కువైపోతే అని అంటారు. అది కాదండి, మేము మా వ్యవసాయంలో మా యొక్క రీసెర్చ్ ద్వారా, పరిశోధన ద్వారా ఒక 30 ఏళ్ల నుంచి మేము చేస్తూ ఉన్నాము. రకరకాల మోడల్స్ మేము డెవలప్ చేసి, అంటే ఏ పంటలో ఏ రకమైన చెట్లు వేసుకుంటే రైతులు పంట నష్టం కాకుండా తర్వాత చెట్ల ద్వారా కూడా లాభం పొందుతూ వాళ్ళు వ్యవసాయంలో కొంచెం లాభం పొందొచ్చని మేము మోడల్స్ డెవలప్ చేసాం అనమాట. అంటే ఈ మోడల్స్ ఏంటంటే మనం నిత్యము పండించే పంటలతోటి ఎప్పుడైతే మనము చెట్లని కలిపి వేసుకుంటే దాన్ని అగ్రి సిల్వికల్చర్ మోడల్ అంటాం. అంటే అగ్రి సిల్వికల్చర్ పద్ధతి అనమాట. అంటే అగ్రికల్చర్ క్రాప్ తోటి చెట్లని సిల్వికల్చర్ చెట్లను పెట్టి మనం వ్యవసాయం చేయడం అంట. ఎటువంటి రకాల పంటల్లో ఎటువంటి రకాల చెట్లు వేయాలో కూడా మా పరిశోధనలు అంతా మేము చేసి చక్కగా రైతులకి ఎలా చేసుకోవాలని కూడా మేము చెప్తూ ఉంటాం అనమాట అండి. ఈ పద్ధతులు అంటే ముఖ్యంగా అగ్రి సిల్వికల్చర్ లో మనం నిత్యం పండించే వేరుశనగ పంట ఉంది. వేరుశనగ పంటలో శీషం చెట్లు, శిస్సు చెట్లు అంటారు, అవి వేసుకోవచ్చు. తర్వాత దిరిసనం చెట్లు, ఆల్బెజా లెబక్ చెట్లు అని, తర్వాత నల్ల తుమ్మ అని, ఇటువంటి చెట్లు కూడా వ్యవసాయం చేసుకున్నప్పుడు వేసుకుంటే ఈ వేరుశనగతోటి దిగుబడి వస్తుంది. తర్వాత ఈ చెట్ల ద్వారా కూడా పశుగ్రాసం వస్తుంది, వాళ్ళకి చిన్న కలప వస్తుంది, దాని తర్వాత ఫలవృక్షాలు కూడా వస్తాయి అనమాట. చిన్న కలప కూడా వస్తుంది, వాడికి మామూలు వాడుకోవచ్చు వంట కింద. ఈ విధంగా ఈ చెట్లను కూడా వాడు ఎప్పుడైతే పంటలతోటి వ్యవసాయం చేస్తూ ఉంటారో మామూలు సీజన్ అయిపోతాడు. అంటే పంట అయిపోగా కూడా పంట అయిపోయిన తర్వాత వర్షాన్ని కూడా ఈ చెట్లు ఉపయోగించుకుని ఆ భూమి యొక్క సాంద్రతను కూడా, అంటే బలాన్ని కూడా పెంచుతాయంట. ఏ విధంగా అంటే ఈ ఆకులు భూమిలో పడుతూ ఉంటాయి, ఆకులు పడుతుంటే దాని యొక్క ఆర్గానిక్ మ్యాటర్ స్టేటస్ పెరిగి ఆ భూమి యొక్క భూమి యొక్క ఫెర్టిలిటీ స్టేటస్ అంటే దాని యొక్క సారం పెరుగుతుంది. ఈ విధంగా చెట్లను కూడా మన రైతులు కలుపుకుని వేసుకుంటే వారికి వాటి చేసే వ్యవసాయం లాభదాయకంగా ఉంటుంది అన్నమాట. సార్, కాలర్ లైన్ లో ఉన్నారు. హలో, చెప్పండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేడం అనంతపూర్ మేడం, రాప్తాడ్ మండలం. అడగండి, ఇప్పుడు మీ ప్రశ్న అడగండి. మేడం మేము అనంతపూర్ మేడం. మీ పేరండి? మండలం మేడం. పేరు ఎం అల్తా హుసేన్ మేడం. అడగండి, మీ ప్రశ్న అడగండి. అదే మేడం, ఇప్పుడు మా తోట చుట్టూ ఏదైనా చెట్లు పెంచి ఏదైనా మాకు ఎల్ఐసి బాండ్ మాదిరి రైతుకి ఏమన్నా ఒక ఆదాయం వచ్చేదట్టు ఒక 15 years
ఏదన్నా గానీ అట్లా వచ్చే ఆలోచన ఏదన్నా ఉంటే సార్ గారు ఏమన్నా మాకు ఏమైనా చెప్పగలరా, సూచనలు ఏమన్నా గానీ? లేదంటే మేము ఏమన్నా ఎర్రచందనం గాని లేదా మాకి శ్రీగంధం గాని లేకుంటే ఏమన్నా ఈ చెట్లు పెంచడం వల్ల మాకి ఒక పాలసీలో మేము అమౌంట్ సంవత్సరానికి 10,000 20,000 కట్టమంటారు కదా, మా ఉండే ల్యాండ్ లో మేమేమన్నా గానీ రౌండ్ గా చుట్టూ కొంచెం ఫినిషింగ్ లో వేసుకొని మాకేమన్నా ఒక ఆదాయం వచ్చేదట్లా ఏమన్నా సూచనలు ఇవ్వగలరా? కోరుతున్నది. తప్పకుండా మీరు చేయొచ్చండి. మీరు దీర్ఘకాలంగా మీరు దృష్టి పెట్టుకుని ఎప్పుడు కూడా మీ చేను చుట్టూరా మీరు టేకు మొక్కల్ని వేసుకున్నప్పుడు చక్కగా ఎకరానికి చుట్టూరా మీరు అంటే చెట్టుకి ఒక 6 ఫీట్లు దూరంతో మీరు వేసుకోవచ్చు. తర్వాత ఇంచుమించు 10-15 ఏళ్ల లోపల మీకు చాలా దిగుబడి రావడం అంటూ జరుగుతుంది. కాకపోతే వేసుకున్న చెట్లను చాలా అంటే పద్ధతి ప్రకారం వాళ్ళు పెంచుకోవాలన్నమాట. అంటే ముందర చెట్లు వేసినప్పుడు కింద ఒక కొమ్మలు 2-3 సంవత్సరాల్లో కింద కొమ్మలు తీసేస్తా ఉంటే చెట్లు పైకి పెరిగిపోవడం. తర్వాత ఈ చెట్లే ఈ గాలి నివారణ కింద మన పంటలు పండించుకున్న మధ్యలో గాలి నివారణ కింద పనిచేసి చక్కగా గాలిని ఎక్కువ రాకుండా కూడా పంటను కాపాడుతూ ఉంటాయి అన్నమాట. ఈ చెట్ల వల్ల రైతులకి ఎంతో లాభం కూడా ఉంటుంది అనమాట. ఇంచుమించు 15 సంవత్సరాల దాకా ఈ చెట్లను జాగ్రత్తగా వారు పెంచితే ఒక్కొక్క చెట్టు నుంచి వారికి ఒక్కొక్క ₹1,00,000 దాకా ఖచ్చితంగా టేక్ చెట్లు అయితే ఆదాయం వాళ్ళకి వస్తుంది. అయితే రైతులు ఏం చేయాలంటే ఇటువంటి చెట్లు అంటే టేక్ చెట్లు అన్నా, తర్వాత శ్రీగంధం అన్నా, తర్వాత ఈ యొక్క ఎర్రచందనం అన్న ఇటువంటి చెట్లు ఏదన్నా వారు వేసుకుంటే వారి యొక్క పొలంలో అటవీకి సంబంధించిన ఫారెస్ట్ ఆఫీసర్స్ దగ్గర వాళ్ళు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి సగ్గట్ మేము ఇట్లా వేసుకున్నాము, ఈ సర్వే నెంబర్ లో మాకు ఈ భూమి ఉంది, ఇందులో మేము 350 చెట్లు 450 చెట్లు 250 చెట్లు వేసుకున్నాము, ఇది మాదే అని చెప్పి వాళ్ళకి ఒక లెటర్ ఇచ్చి వాళ్ళ దగ్గర వాళ్ళకి ఇచ్చిన లెటర్ కూడా వాళ్ళ సంతకాలు పెట్టుకుని వాళ్ళ దగ్గర ఒక కాపీ పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే 15 సంవత్సరాల తర్వాత హలో 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 చెప్పండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ అండి, దైగా మండల్. మీరు టీవీ వాల్యూమ్ తగ్గించి ఫోన్ లో మాట్లాడండి, వినపడుతుంది. హలో చెప్పండి. టీవీ వాల్యూమ్ తగ్గించేయండి. హలో 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 చెప్పండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మీరు టీవీ వాల్యూమ్ తగ్గించి ఫోన్ లో మాట్లాడండి, వినపడుతుంది. హలో చెప్పండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? అడగండి, మీ ప్రశ్న ఏంటో అడగండి. ఇప్పుడు వ్యవసాయం పూర్తి నుంచి చేసామండి. ఇప్పుడు వాళ్ళు ఏం మంది వస్తే బాగుందంటారు? పసుపురుకి వ్యవసాయం, ఇది వ్యవసాయం కాదండి, అటవీ వ్యవసాయం గురించి. చెట్ల గురించి అండి? అవునండి, చెట్ల గురించి. సార్ సార్ ఇప్పుడు మనం అనుకున్న అటవీ వ్యవసాయంలో ఎలాంటి చెట్లు పెంచుకోవాలంటారు? ముఖ్యంగా రైతులు వారు శీషం చెట్లని, దిల్సనం చెట్లని, తర్వాత నల్లతుమ్మ చెట్లని, తెల్లతుమ్మ చెట్లని, దాని తర్వాత వాళ్ళకి ఈ యొక్క ముఖ్యంగా నిరుపయోగమైన నిస్సారమైన ఎందుకు పనికిరాని భూముల్లోనూ రైతులు ఈ యొక్క మనకి వెదురు వేసుకోవచ్చు. రెండోది మనకి మన యూక్లిప్టస్ మన ఇది వేసుకోవచ్చు. దాని తర్వాత సరుగుడు వేసుకోవచ్చు. దాని తర్వాత మనకి వాళ్ళకి సుబాబులు ఇటువంటి కూడా నిరుపయోగమైన నిస్సారమైన ఎందుకు పనికిరాములు మన రైతులు ముఖ్యంగాను మంచి భూముల్లో ఇవన్నీ వేసేస్తున్నారండి. అంటే మంచి భూములు అంటే ఏ భూముల్లో అయితే మనం చక్కగా ఆహార పదార్థాలు పండించుకునే పంటలు మనం వేసుకుంటామో అటువంటి భూముల్లో తీసుకొచ్చి ఈ యొక్క చెట్లని అంటే బ్లాక్ ప్లాంటేషన్ అంటే 1000 ఎకరాల్లో వేసేస్తున్నారు. అక్కడ మనకి ఏమవుతుందంటే ఆహార ఉత్పత్తి తక్కువైపోవడం జరుగుతుంది అనమాట అండి. అంటే రైతుకి ఈ యొక్క వ్యవసాయం మీద చాలా నిరుత్సాహపడిపోయి మాకు ఇంక వ్యవసాయం చేసే పంటలతో ఏమి లాభం రావట్లేదని వారు కేవలం ఒక ఈ యొక్క వాణిజ్యపరంగా పండించే ఈ యొక్క యూక్లిప్టస్, తర్వాత ఈ వెదురు, తర్వాత సరుగుడు, దాని తర్వాత సుబాబు ఇవి వేసేస్తున్నారు. ఇది వేయకూడదు వాళ్ళు యాక్చువల్గా.
క్లాస్ 3, క్లాస్ 4 లేకపోతే నిరుపయోగమైన భూముల్లో వారు ఈ యొక్క పంటలు పండిస్తే మనకి మంచి భూముల్లో మన ఆహార ఉత్పత్తులు చేసుకునే పంటలు చేసుకోవాలన్నమాట. అదే సార్. అంటే రంగారెడ్డి జిల్లా నుంచి ఒక రైతు అందుబాటులో ఉన్నారు సార్. హలో, మాకేమన్నా అడవి ప్రాంతంలో ఉన్నాం మేము. చెప్పండి. మాకేమన్నా ఇప్పుడు వ్యవసాయం చేసుకోవడానికి ఆధారం ఏమన్నా ఉన్నాయా? ఏమన్నా అడవి ప్రాంతాల్లో ఏ పంట చేసుకుంటే మేము లాభపడతాము? ఇల్లు లేకుండా ఏమన్నా ఆధారం చూపిస్తారా? గవర్నమెంట్ ఏమన్నా స్కీములు ఇస్తారా? ఏమన్నా గవర్నమెంట్ ద్వారా ఏమన్నా మాకేమన్నా స్కీములు ఉన్నాయా? ఏమన్నా చెప్తారా? మీరు ఈ యొక్క వర్షం పడేటప్పుడు ఈ యొక్క ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు రైతులకి ఉచితంగా అంటే వారి యొక్క పొలంలో పెంచుకోవడానికి ఉచితంగా వారికి టేక్ మొక్కలు ఇస్తారు. తర్వాత ఈ యొక్క ఫారెస్ట్ సంబంధించిన మొక్కలన్నీ కూడా ఒక 300 నుంచి 500 మొక్కల దాకా వారు ఇస్తారు. ఎకరానికి మీరు ఒక ఎకరంలో మీరు 1000 మొక్కలు టేక్ మొక్కలు పెట్టుకోవచ్చు. మొదటి 500 మొక్కల దాకా మీకు ఉచితంగా ఇస్తారు. తర్వాత ఎక్కువ కావాలంటే మటుకు మొక్కకి మీరు 3 రూపాయలు చొప్పున ఆ యొక్క ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కట్టి ఆ మొక్కలు తెచ్చుకుని మీరు వ్యవసాయం అంటే మీ యొక్క అటవీ ప్రాంతంలో ఉన్న ప్రాంతంలో మీరు టేక్ మొక్కలు వేసుకోవచ్చు. కేవలం వర్షాకాలంలో మీరు అట్లా వేసుకోవాలన్నమాట. ఎందుకంటే అప్పుడు చెట్లు బాగా ఆ నీరు ద్వారా అతుక్కుంటాయి. వేరొక సీజన్ లో వేసుకుంటే చెట్లు ఎక్కువ బతుకు అనమాట. అది. హలో హలో హలో, చెప్పండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను ఒంగోలు నుంచి. నా పేరు సుబ్బారావు అండి. సుబ్బారావు గారు, అడగండి మీ సమస్య ఏంటో. నేను అడుగుతున్నాను. అక్కడ మాట్లాడుతున్నారు కదా. మీరే సుబ్బారావు గారు, మీరు చెప్పండి. టీవీ వాల్యూమ్ తగ్గించి మీ ప్రశ్న అడగండి. అవునండి. హలో, చెప్పండి. అడుగుతున్నానండి. పోలోనియన్ అని చెప్పేది ఒక వెరైటీ చెట్లు వచ్చినాయి కదా, వాటి గురించి ఏమన్నా మీకు కొంత సమాచారం తెలియజేస్తారా? ఈ పౌలోనియా చెట్లు ఇక్కడ మనకి ఎక్కువ రావండి. మీరు వాటి గురించి మీరు వేయొద్దు. ఇక్కడ పరిశోధనలు అవుతున్నాయి. పొరపాటున మీకు ఏమి తెలియని చెట్లు మీరు వేయకూడదు. తెలిసిన చెట్ల గురించే మీరు చేసుకుని వేసుకోవాలి. ఈ తెలియని చెట్లు మేము పరిశోధన చేసి రైతులకు చెప్పినప్పుడే మీరు వేయాలి, అంతే. సరే, ఇప్పుడు అటవీ వ్యవసాయంలో ఔషధ సుగంధ మొక్కలను కూడా పెంచుకోవచ్చా? మనము ఈ యొక్క పంటలు పండిస్తే ఔషధ సుగంధ మొక్కలు అంటే ఈ తులసి మొక్కలు, తర్వాత ఈ చెట్లు కూడానండి, కర్రకాయ చెట్లు, తర్వాత ఉసిరి చెట్లు, ఇవన్నీ కూడా ఔషధ చెట్ల కింద కూడా వస్తాయి. ఈ ఔషధ చెట్లతో కూడా కొన్ని ఔషధ మొక్కలు అంటే పంటలు కూడా మనము పండించుకోవచ్చు. పంటలు అంటే మనకి అశ్వగంధ, అది ఒక పంట వేసుకోవచ్చు. నేల ఉసిరి అని ఉంటుంది, అది కూడా వేసుకోవచ్చు. నేలవాము అనే ఒక పంట వేసుకోవచ్చు. ఈ విధంగా రకరకాల పంటలు కూడా అంటే అటవీకి సంబంధించిన మామూలు ఈ సుగంధ ద్రవ్యాలకు సంబంధించిన మెడిసినల్ ప్లాంట్స్ కూడా మెడిసినల్ చెట్లతో అంటే మెడిసినల్ చెట్లు ఏంటంటే కరక్కాయ, తర్వాత ఈ యొక్క బాదము, దాని తర్వాత సొంటి, ఇటువంటి సీకాకాయ, ఇటువంటి చెట్లన్నీ వేసుకుంటూ కుంకుడు ఇటువంటి వేసుకుంటూ వాటి మధ్యలో మనము చక్కగా ఈ యొక్క పంటలు అంటే మెడిసినల్ ప్లాంట్స్ పంటలు, ఔషధ మొక్కలు పంటలు కూడా మనం వేసుకోవచ్చు. అశ్వగంధ, అలోవీరా వేసుకోవచ్చు. కలబంద వేసుకోవచ్చు. తర్వాత ఈ విధంగా మనకి నోని అంటారు, ఇదొక పంట అనమాట. రకరకాల పంటలు మనం రైతులు వేసుకోవచ్చు అనమాట. సరే, ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం సార్. ఇప్పుడు ఒక స్వల్ప విరామం. జీవితం గడుస్తూ ఉండదు, పరిగెడుతుంది. జీవితం ఓసారి అరచేతిలో ఉంటే మరోసారి పొలాల్లో ప్రవహిస్తుంది. జీవితం ఎప్పుడు పయనించినా ముందుకు సాగుతుంటుంది. తల వంచిన వారే పొందగలరు జీవితాంతం అభివృద్ధిని. ఫెనోలెక్స్ పైప్స్, అభివృద్ధి జీవితాంతం. హలో హలో హలో, చెప్పండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు ఉమామేశ్వర్ అండి. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. అడగండి, మీ ప్రశ్న అడగండి. సార్, ఇప్పుడు మాకు ఎకరం భూమి ఉంది సార్. చెప్పండి. నాకు ఎకరం భూమి ఉంది సార్. దాంతో నేను శ్రీగంధం చెట్లు వేద్దామని చూస్తున్నాను. చెప్పండి. అది నా భూమి వచ్చేసి ఫారెస్ట్ నియర్ లో ఉంటది అన్నమాట. చెప్పండి. అయితే యాక్చువల్ నేను ఆ భూమి కొన్న దేనికోసం అంటే పౌల్ట్రీ ఫామ్ పెడదామనే ఉద్దేశంతో కొన్నాను. అది చాలా ప్రాబ్లమ్స్ ఉండబట్టి కొద్దిగా లేట్ అయిపోతుంది. అయితే ఒక 27 ఫీట్స్ లో నేను పౌల్ట్రీ ఫామ్ పెట్టుకున్న తర్వాత మిగతా భూమిలో శ్రీగంధం చెట్లు వేద్దామని చూస్తున్నాను. అయితే అటవీ ప్రాంతంలో ఉంది కాబట్టి ఈ శ్రీగంధం చెట్లు ఎదుగుతాయా?
మన ఏరియాలో, అంటే ఇప్పుడు మెదక్ డిస్టిక్. అదే నేను అనేది ఏంటంటే అండి, ఈ శ్రీగంధం కన్నా మీకు టేక్ చెట్లు వేసుకుంటే బాగా, శ్రీగంధం అన్నా ఎర్రచంద్రం అన్నా ఈ యొక్క ప్రదేశంలో వస్తాయి, పెరుగుతాయి, కానీ దానివల్ల దిగుబడి మనకి సరిగ్గా రాదు. తర్వాత క్వాలిటీ అంటే ఆ యొక్క క్వాలిటీ కూడా మనకి సరిగ్గా ఉండవన్నమాట. రెండు బదులు మనము టేక్ చెట్లు ఈ ఎకరానికి 1000 మొక్కల దాకా మనకు వస్తాయి. మీరు వేసిన మొక్కల్ని 6 సంవత్సరాల తర్వాత అందులో ఒక సగం మొక్కలు మీరు మామూలుగా గడ కర్రల కింద మీరు అమ్మేసుకోవచ్చు అనమాట. అంటే 1000 మొక్కల్లో 1000 మొక్కల్లో సగం తీసేస్తే 500 మొక్కలు ఉంటాయన్నమాట అండి. తర్వాత మళ్ళా 12వ సంవత్సరంలో ఇంకొక సగం మొక్కలు అంటే ఇంకో 250 మొక్కలు మీరు అందులో కట్ చేసేసుకుంటే చివరికి మీకు 15వ సంవత్సరంలో ఇంచుమించు 250 చెట్లు టేక్ చెట్లు బాగా పెరిగినవి మీకు ఉంటాయన్నమాట. ఒక్కొక్క చెట్టు నుంచి ఇంచుమించు మీకు 1,00,000 రూపాయల దాకా మీకు ఆదాయం వస్తుంది. ఈ విధంగా మనకి బాగా పరిశోధనలతోటి చేసి వచ్చిన చెట్లని వచ్చిన రిజల్ట్స్ బట్టి మీరు మీ యొక్క పొలంలో వేసుకున్నప్పుడు మీకు మంచి లాభం వస్తుంది. తర్వాత అక్కడ ఫారెస్ట్ ఆఫీసర్స్ కూడా మీరు ఇట్లా వేసుకున్నారని వాళ్ళకి చెప్పాల్సింది ఉంటుంది అనమాట. సార్ నెక్స్ట్ కాలర్ లైన్ లో ఉన్నారు సార్. హలో చెప్పండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? అడగండి సుబ్బారావు గారు, మీ ప్రశ్న అడగండి. సుబ్బారావు గారు, మీ టీవీ వాల్యూమ్ తగ్గించి ప్రశ్న అడగండి, వినపడుతోంది. ఓకే అండి, ఇది మేము 1 ఎకరం స్థలం ఖాళీగా ఉందండి. చెప్పండి. ఆ స్థలంలో జామ మొక్కలు వేయొచ్చుంటారా? జామ మొక్కల జామాయిలా అండి? మీకు 1 ఎకరంలో మీకు వేస్తే ఏమి రాదు, అది అసలు వేయొద్దు. అట్లాగా మీరు 1 ఎకరంలో అట్లాంటి వాటిలో మీరు టేక్ మొక్కలు వేసుకోండి, జామాయిలు వేస్తే ఏమీ రాదు మీకు అది. అట్లాగా టేక్ మొక్కలు 1 ఎకరంలో 1000 మొక్కల దాకా మీకు పడతాయి. తర్వాత 6 సంవత్సరాల తర్వాత కొంచెం లాభం వస్తుంది, 12 సంవత్సరాల తర్వాత మళ్ళీ కొంచెం లాభం వస్తుంది, 15 సంవత్సరాల తర్వాత ఇంచుమించు 2.5 కోట్ల దాకా మీకు బాగా మంచి ఆదాయం వస్తుంది. కాకపోతే మీరు అన్ని కూడా మొదటి నుంచి చివరి దాకా అన్ని రకాలటువంటి కేర్ అంటే వాటిని శ్రద్ధగా మీరు వాటిని అంటే చేను చుట్టూరు కంచి ఉండాలి, పశువులు లోపల రానివ్వకూడదు. తర్వాత కింద కొమ్మల్ని 3వ సంవత్సరంలో కట్ చేసుకుని చాలా జాగ్రత్తగా పెంచినప్పుడే మీకు వస్తుంది ఆదాయం. అంతేనండి. సార్ నెక్స్ట్ కాలర్ లైన్ లో. హలో హలో ఏమండి చెప్పండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను ఇందానే కాల్ చేశాను, నా పేరు ఉమామహేశ్వర్. గుడ్ ఈవినింగ్. ఇందా హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నాను. చెప్పండి. శ్రీగంధం చెట్ల నుంచి కాల్ చేశాను అనమాట. చెప్పండి. ఓకే మేడం, ఇప్పుడు శ్రీగంధం చెట్లు వచ్చేసి మనకి ఇక్కడ ఎక్కడ దొరుకుతాయి సార్ మనకి హైదరాబాద్ లో? నేను ఎన్జిఆర్ఐ లలో లేకపోతే ఎక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లోనా? మీకు డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ లో ఉంటాయండి. వాళ్ళు శ్రీగంధం చెట్లు, తర్వాత శాండల్వుడ్ మన ఎర్రచందనం చెట్లు కూడా వాళ్ళు ఒక మొక్క ఇంచుమించు ఒక మొక్క మీకు 10 రూపాయలు చొప్పున ఆ రేట్ లో ఇస్తారు. ముందరైతే ఒక 50 మొక్కలు 200 మొక్కలు దాకా అయితే ఉచితంగా ఇస్తారు. వాళ్ళు ఎక్కువ మొక్కలు కావాల్సినప్పుడు మినిమం ధర మీరు చెల్లించాలి. కానీ ఎక్కువ ధర అంటే చాలా మంది ఒక మొక్క 150 రూపాయలు 200 రూపాయలు పెట్టుకుని మన రైతులు వేస్తున్నారు. అవసరం లేదు. మీరు ఫారెస్ట్ అఫీషియల్స్ దగ్గరికి వెళ్లి, డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గరికి వెళ్లి, మాకు ఈ భూమి ఉంది, ఈ సర్వే నెంబర్ లో మాకు ఈ భూమి ఉంది, ఇక్కడ మేము వేస్తామని వారికి దరఖాస్తు పెట్టుకుంటే వారు ఉచితంగా మీకు మొక్కలు ఇస్తారు. వాళ్ళంతా కూడా సోషల్ ఫారెస్ట్రీ వాళ్ళు ఈ ఎర్రచందనం మొక్కలు పెంచుతున్నారు. సరైన సమయంలో వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర స్టాక్ ఉంటే మీకు ఊరికే ఇస్తారు. ఓకే సార్. నెక్స్ట్ కాలర్ సార్. హలో హలో మేడం, చెప్పండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను దైగా మండల్ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి మాట్లాడుతున్నాను. నా పేరు మధు అండి. మధు గారు అడగండి, మీ ప్రశ్న అడగండి. మేడం చెప్పండి, మీరు టీవీ వాల్యూమ్ తగ్గించి అడగండి. తగ్గించాను మేడం. అడగండి. ఇప్పుడు నాకు 2 ఎకరాల భూమి ఉంది మేడం. చెప్పండి సార్. నాకు 2 ఎకరాల భూమి ఉంది. చెప్పండి. అది కొంచెం చవుడు నేల అండి. అందులో ఇలాంటి చెట్లు వేస్తే అంటే వ్యవసాయ పరంగా బాగా లాభాలు వస్తాయి చెప్పండి సార్. అంటే చౌడు భూముల్లో కొంచెం మీరు నల్లతుమ్మ అంటారు, నల్లతుమ్మ చెట్లు వేసుకుంటూ తర్వాత స్టైలో గ్రాస్ అని, స్టైలో జాంతసెమాటా అని స్టైలో పశుగ్రాసం కూడా మీకు దొరుకుతుంది. ఈ 2 కలుపుకుని మీరు వేసుకుంటే ఈ స్టైలో పశుగ్రాసం వల్ల ఎంతో పశుగ్రాసం మనకు రావడం అవుతుంది. ఈ పశుగ్రాసాన్ని కూడా ఈ గొర్రెలు, దాని తర్వాత పశువులు కూడా చాలా బాగా తింటాయి. దాని తర్వాత ఈ యొక్క నల్లతుమ్మ వల్ల మన మంచి కలప అంటే మనకి ఈ ఫర్నిచర్ చేసుకోవడానికి రకరకాల కలప దొరుకుతుంది. తర్వాత నల్లతుమ్మ యొక్క ఆకు కూడా ఈ మేకలు తర్వాత ఈ గొర్రెలు కూడా
పశుగ్రాసం తింటాయి. తర్వాత ఈ నల్లతుమ్మ కూడా చేను చుట్టూరు కూడా మీరు వేసుకోవచ్చు. వేసుకున్నప్పుడు చక్కగా బయోఫెన్స్ అంటే జీవ కంచె కింద కూడా పనిచేస్తుంది. తర్వాత మరలా మీకు దాని చుట్టూరా ఈ యొక్క నల్లతుమ్మకి ముళ్ళు ఉంటాయి. ఈ ముళ్ళు వల్ల మీకు ఎటువంటి రకాలైన పశువులు కూడా మీ యొక్క పొలంలోకి రాకుండా జరుగుతుంది. దాని తర్వాత గాలి నివారణ కింద కూడా ఈ నల్లతుమ్మ చెట్టు పనిచేస్తుంది. ఈ విధంగా మీకు ఎన్నో రకాలుగా మీకు లాభం ఉంటుంది, మీరు వేసుకోవచ్చు మీ భూమిలో అన్నమాట. తర్వాత ఉసిరి చెట్లు కూడా మీరు కొంచెం వేసుకున్నా బాగానే వస్తాయి అన్నమాట. నెక్స్ట్ కాలర్ లైన్ లో ఉన్నారు సార్. హలో చెప్పండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నమస్తే అండి, నా పేరు సుధాకర్ అండి. నేను వికారాబాద్ డివిజన్ అది మరపల్లి మండలం అండి. సుధాకర్ గారు అడగండి, మీ ప్రశ్న అడగండి సార్. హలో చెప్పండి, వినపడతాను, చెప్పండి. ఇప్పుడు అటవీ సూచన అటవీ వ్యవసాయం అని ఇచ్చారు మేడం, మీరు టీవీలో చూపెట్టడం మాత్రమే గానీ అక్కడ ఇంతకు ముందు ఎన్నో సార్లు నేను మీ టీవీని రెగ్యులర్ గా చూస్తున్నాను. ఇప్పుడు పోల్ట్రీ దాని గురించి అని దీని గురించి అనేది అని చెప్తున్నారు కానీ ఈ అగ్రికల్చర్ వాళ్ళు కానీ ఎటువంటి ఆడికి పోతే రెస్పాన్స్ కరెక్ట్ ఇవ్వట్లేదు మేడం వాళ్ళు. మీరు ఇప్పుడు అటవీ వ్యవసాయం అని ఇప్పుడు బాగానే చెప్తున్నారు. ఇప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి వెళ్ళి టేకు మొక్కలు తెచ్చుకోండి, లేకపోతే ఎర్రచందన మొక్కలు తెచ్చుకోండి అంటున్నారు. వాళ్ళు పోతే కనీసం ఒక రెస్పాన్స్ ఇయ్యరండి. వాళ్ళకు రైతులు అంటే అంత చులకన ఉంటది. మరి వీటికి ఎందుకు మీరు టీవీలలో చూపెట్టడం ప్రోగ్రామ్? అంటే ఇప్పుడు మనం రైతులకి ఇస్తున్నారంటే మీకు సరైన సమయంలో సరైన పద్ధతిలో మీరు వెళ్లి ఎవరినైనా మీరు తెలుసుకుని, అంటే ఈ ఫారెస్ట్ ఆఫీసర్స్ అంతా కూడా చక్కగా అంటే వాళ్ళకి ఎన్నో నర్సరీస్ ఉన్నాయి. అన్ని నర్సరీస్ లోనూ వాళ్ళు రైతులకి అవసరమయ్యే ఈ చెట్లన్నీ కూడా పెంచుతూ ఉంటారు. కాకపోతే ఏంటంటే మీరు సరైన సమయంలో మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళినప్పుడు వాళ్ళు మీకు ఇస్తారంటే మీరు వెళ్ళినప్పుడు అక్కడ నర్సరీలో ఏమి ఉండవు. అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు, మీరు తర్వాత రండి సీజన్ అయిపోయింది అంటారు. మీరు ఎప్పుడైతే వర్షాకాలం వచ్చే ముందర వాళ్ళు నర్సరీలో ఉంచుతారు. రైతులకి మీరు మీ సర్పంచుల ద్వారా కూడా తెలుసుకోవచ్చు. ఈ ఫారెస్ట్ నర్సరీస్ దగ్గరికి రైతుల దగ్గరికి వెళ్ళినప్పుడు మేము చెప్తాము. మీరు అట్లా అనుకోకండి, చాలా మంది మా దగ్గరికి రోజు వస్తారు. వాళ్ళకి ఏ విధంగా సమాచారం ఇవ్వాలో ఇస్తూ ఉంటాము. కాకపోతే కొంతమంది వేరొక పనుల మీద ఉండిపోయి అటువంటిప్పుడు కొన్నిసార్లు సరిగ్గా ఎవరైనా చెప్పలేకపోతాం. గానీ మేము ఉన్నదందరూ కూడా రైతులకి అన్ని రకాలైనటువంటి సమాచారము మేము తప్పకుండా ఇస్తాము. కొన్నిసార్లు ఏదో కొన్ని వల్ల ఈ విధంగా అంతరాయం జరుగుతూ ఉంటుంది, అంతేనండి. ఇప్పుడు ఒక స్వల్ప విరామం. అరే అదేమిటయ్యా, ఇంత కొంచెం రసాయనిక ఎరువా? పొలం పనులు మానేసావేంటి? పొలం పనులు కాదు, అమాయకత్వాన్ని వదిలేశాను. మట్టి పరీక్షలు జరిపించాను. ఏం లేదు, ఇప్పుడు ఎంత అవసరమో అంతే ఎరువుని పొలంలో జల్లుతాం. రైతన్నలు ఈ రోజే మీ సమీపంలోని జిల్లా భూపరీక్ష ప్రయోగశాలలో మట్టి పరీక్షలు జరిపించండి. మట్టిలోని పోషక తత్వాలు, తేమ, మొక్కల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని కావలసిన పోషక తత్వాల్ని జల్లండి. అన్నట్టు మట్టిలోని సల్ఫర్, జింక్, బోరోన్ వంటి సూక్ష్మ పోషక తత్వాల గురించి తెలుసుకోవడం మర్చిపోకండి. ఎరువు ఇంకా జైవిక ఎరువుల్ని సరిగ్గా వాడి నేలలోని ఉత్పాదక శక్తిని పెంపొందించండి. దిగుబడిని పెంచి ఖర్చుని తగ్గించండి. అమూల్యమైన విదేశీ ద్రవ్యాన్ని పొదుపు చేయడంలో సహకరించండి. అంతేకాదు, కొద్ది కొద్దిగా నత్రజనిని అందించే ఎరువులు అంటే వేపతో కూడిన యూరియాకి ప్రాధాన్యతనివ్వండి. ఆకుల మీద యూరియాని జల్లండి. అరే వా, నిజంగానే తెలివైన వాడు అయ్యావే. అధిక సమాచారానికి సంప్రదించండి జిల్లా వ్యవసాయ అధికారి లేదా కిసాన్ కాల్ సెంటర్. హలో చెప్పండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేడం, నా పేరు అనిల్, కన్నా నుంచి కాల్ చేస్తున్నాను. చెప్పండి సార్. మాకు ఒక 4 ఎకరాల భూమి ఉందండి, నల్లరేగడి. చెప్పండి. దాంట్లో మేము మామూలుగా పత్తి మొక్కజొన్న వేస్తాము. ఓకే. అంటే మామూలుగా వడ్ల పుంటి ఈ ఎర్రచందనం గానీ చెట్లు గానీ పెట్టుకోవచ్చు అంటారా? పెట్టుకోవచ్చండి. మీరు చక్కగా చేను చుట్టూరా మీరు పెట్టుకున్నా మీకు ఏం ప్రాబ్లం ఉండదు. తర్వాత ఈ టేక్ చెట్లు అయితే పొడుగ్గా పెరుగుతాయి. పొడుగ్గా పెరిగినప్పుడు మీ పంటకి ఎటువంటి రకాలైనటువంటి నష్టం మీకు ఉండదు. నీడ పడదు మీ పంటకి. చెట్లు పొడుగ్గా పెరిగిపోతాయి. మీకు ఇంచుమించు మీరు వేసిన 15 సంవత్సరాల్లో ఒక్కో చెట్టుకి ఇంచుమించు మీకు 1,00,000 రూపాయల దాకా ఖచ్చితంగా లాభం వస్తుంది. మీరు కేవలం జాగ్రత్తగా చూసుకోవాలంటే అవి కింద పడిపోకుండా, తర్వాత బాగా పెరగడానికి, తర్వాత కింద కొమ్మలు ఎప్పటికప్పుడు మీరు కట్ చేస్తే చెట్టు పైకి వెళ్ళిపోతుంది. సో ఈ విధంగా మీరు ఇంకేం చేయక్కర్లేదు, కాపాడుకోవాలంతే చేను చుట్టూరు, అంతే. నెక్స్ట్ కాలర్ లైన్ లో ఉన్నారు సార్. హలో మేడం, చెప్పండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
మేడం అనంతపూర్ నుంచి మేడం అల్తాఫ్ మేడం మాట్లాడేది రాప్తాడు. అడగండి, మీ ప్రశ్న అడగండి ఇప్పుడు. మేడం రాప్తాడు మేడం, అల్తాఫ్ మేడం. చెప్పండి మీ ప్రశ్న చెప్పండి. మేడం ఇప్పుడు మెడిసిన్ చెట్లు ఉన్నాయి కదా, ఆ మెడిసిన్ చెట్లు ఇప్పుడు రైతులకి ఎక్కువ ఎంకరేజ్మెంట్ ఇచ్చేస్తే రైతులు మంచి డెవలప్మెంట్ అవుతారు కదా. అదర్ కంట్రీస్ మాదిరి మనకి ఏమన్నా మెడిసిన్ కావాల్సినటువంటి మన ఇండియాలోనే మేము ఎలిజిబుల్ చేయొచ్చు కదా. మాకెందుకు ఎంకరేజ్మెంట్ చేయకోకుండా ఉన్నారు? ఇవి ఏం చెప్పున్నా కానీ ఆ చెట్లు పెట్టండి, ఇవి పెట్టండి, లేకుంటే వరి నాటండి, ఈ కాలానికి అది నాటండి అంటారే గానీ ఈ మెడిసిన్ సైడ్ పోతే మాకు ఎక్కువ డబ్బులు వస్తాయి కదా. మీరు అదర్ కంట్రీస్ మీద ఆధారపడకుండా మన ఇండియాలోనే మనం డెవలప్ చేసుకోవచ్చు కదా. మనకి మెడిసినల్ ప్లాంట్ బోర్డ్ అనేది ఉంది. నా ఫోన్ నెంబరు ఈ రోజు ఇక్కడ మీకు చూపిస్తారు. మీరు తర్వాత నాకు ఈ ఫోన్ నెంబరు చెప్పినప్పుడు నేను డీటెయిల్ గా చెప్తాను. ఈ మెడిసినల్ ప్లాంట్స్ ని మన స్టేట్ వారు బాగా రైతులు పెంచుకోవడానికి సబ్సిడీ కూడా ఇస్తున్నారు. మీరు ఈ కార్యక్రమం ఎండ్ లో నా యొక్క అడ్రస్ ఇస్తారు. మీరు తర్వాత ఫోన్ చేస్తే డీటెయిల్ గా చెప్తాను. లేకపోతే మీరు నన్ను ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ దగ్గరికి అక్కడ వచ్చి కూడా నన్ను కలవచ్చు. కలిసినప్పుడు మీకు అన్ని వివరాలు మీకు క్లియర్ కట్ గా చెప్తాను. ఎవరిని కలవాలో చెప్తాను, ఏ విధంగా మీరు పంటలు వేసుకోవాలో చెప్తాను, తర్వాత ఏ విధంగా సబ్సిడీ మీరు పొందాలో అది కూడా చెప్తాను మీకు. మీరు మా దగ్గరికి వచ్చి కలవండి. నెక్స్ట్ కాలర్ లైన్ లో ఉన్నారు సార్. హలో హలో హలో, చెప్పండి మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నల్గొండ. నా పేరు వంశీ. చెప్పండి చెప్పండి, అడగండి మీ ప్రశ్న అడగండి. బత్తాయి తోట ఉంది మాకు, దానికి ఆకులు అన్ని ఊకనే ముసుకపోతున్నాయి. ఇది పండ్ల తోటల గురించి కాదండి, అటవీ వ్యవసాయం గురించి అడుగుతున్నాం సార్. అయితే ఇప్పుడు మనం ఇందాక రైతులందరూ అడుగుతున్నారు సార్, ఎర్రచందనం గురించి కానీ గంధం గురించి కానీ అడుగుతున్నప్పుడు వీటికి ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు వేసేసుకోవాలా, పర్మిషన్ తీసుకుని వేసుకోవచ్చా? ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు వేసుకోవచ్చండి. కాకపోతే అంటే ప్రతి విషయం కూడా వారు ఆ యొక్క ఫారెస్ట్ అధికారులకి వీరు లిఖితపూర్వకంగా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చెప్పాలి. ఇది ఎందుకు చెప్తున్నానంటే అండి, వాళ్ళు ఇప్పుడు వేస్తారు కరెక్టే, ఏం పర్వాలేదు. తర్వాత ఏం చేస్తే ఎప్పుడైతే ఈ పంట ఎప్పుడైతే ఈ చెట్లని మనం కట్ చేసి మార్కెట్ లో ఏదైనా అమ్మాలంటే ఏది కూడా ఫారెస్ట్ సంబంధించి మనం బహిరంగ అమ్ముతానికి వీరలేదు. వారికి చెప్పి వారి ద్వారానే ఆ చెట్లకి అఫీషియల్ గా నెంబర్స్ వేయించుకుని ఆ విధంగా అమ్మడం అంటూ చేయాలి. అందుకని రైతులు ఎవరైనా కూడా శ్రీగంధమైనా ఎర్రచందనమైనా టేక్ అయినా కూడా వారు వేసుకున్నప్పుడు తప్పకుండా ఫారెస్ట్ ఆఫీసర్స్ కి లిఖితపూర్వకంగా తీసుకుని వారు ఆ కాగితాలు వాళ్ళ దగ్గర పెట్టుకోవాలి. పెట్టుకుని రేపు పొద్దున్న మరలా వాళ్ళు ఎప్పుడైతే ఆ పంట అంటే ఆ యొక్క ఒక కాల చెట్లు 15 ఏళ్ల తర్వాత కట్ చేసేటప్పుడు మరలా ఫారెస్ట్ ఆఫీసర్ పిలిపించి వారికి చూపించి మరి వాటికి నెంబర్స్ వేయించుకోవాలి. అప్పుడు వాళ్ళు బహిరంగ ఒక ఆక్షన్ కింద పెట్టుకుని అమ్ముకోవచ్చు అన్నమాట. అప్పుడు దాకా వాళ్ళు చేయడానికి వీరలేదు. అది ఓకే సార్. సార్ మహిళా రైతు శోభ గారు అందుబాటులో ఉన్నారు, ఆవిడ ఏం చెప్తారో విందాం సార్. తొర్రూరు గ్రామము, నా పేరు శోభ, మాది అడవి ప్రాంతము. ఈ ప్రాంతంలో ఏ పంట వేస్తే అభివృద్ధి చెందుతుంది, కొంచెం మీరు సలహా చెప్తారా? లేకపోతే గవర్నమెంట్ ద్వారా ఏమన్నా మాకు స్కీములు ఉన్నాయా? అడవి ప్రాంతంలో వేస్తే నీళ్లు లేవు కదా, నీళ్లు లేనందుకు ఏమైనా స్కీములు ఉంటే మాకు చెప్తారా? మరి ఇంకా ఏ పంట వేయాలనో దాని పేరు కూడా చెప్పి మాకు వివరంగా చెప్పండి. అంటే మీరు అక్కడ అటవీ ప్రాంతంలో ఉన్నారు కాబట్టి మీకు అక్కడ వ్యవసాయం ఎంత నీట్ గా చేసుకోవడానికి ఈ యొక్క టేక్ చెట్లు మీరు వేసుకోవచ్చు. వర్షాకాలంలో మీరు ఈ ఫారెస్ట్ అంటే అటవీ వ్యవసాయ ఫారెస్ట్ ఆఫీసర్స్ దగ్గర సంప్రదిస్తే వారు మీకు ఫ్రీగా మొక్కలు మీకు వాళ్ళకి ఇస్తారు. వాటిని కేవలం వర్షాకాలంలో మీరు వేసుకోవాలి. వర్షాకాలంలో వేసుకుంటే మీకు దానివల్ల ఆ చెట్లు బాగా అతుక్కోవడం జరుగుతుంది. మీకు దాని తర్వాత కాకపోతే దీర్ఘకాలం ఈ పంటలు మీకు వెంటనే మీకు ప్రతి సంవత్సరం ఏమీ రావు. మొదట మీకు దిగుబడి రావాలంటే 6 సంవత్సరాల తర్వాత వస్తుంది, దాని తర్వాత 12 సంవత్సరాల తర్వాత వస్తుంది, దాని తర్వాత ఇంచుమించు 18 నుంచి 15 సంవత్సరాల దాకా వస్తాయి. అంటే 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్న వాళ్ళు కేవలము దాని మీదే ఆధారపడి ఉన్న వాళ్ళు ఎప్పుడూ ఇటువంటి రకాల చెట్లు వేసుకోకూడదు. మామూలు పంటలే వేసుకుంటే ప్రతి సంవత్సరం ప్రతి సీజన్ లో వాళ్ళకి ఆదాయం వస్తూ ఉంటుంది అనమాట. ఓకే సార్. నెక్స్ట్ కాలర్ లైన్ లో ఉన్నారు సార్. హలో మేడం, చెప్పండి మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు విష్ణువర్ధన్ రెడ్డి అండి, మాది నల్గొండ జిల్లా చిట్యాల మండలం అండి. అడగండి మీ ప్రశ్న అడగండి.
చెప్పండి. మీరు టీవీ వాల్యూమ్ తగ్గించి అడగండి, వినపడుతుంది కదా. మేము సార్ మేము ఈ సంవత్సరం టేక్ మొక్కలు వేసాం సార్, 200 మొక్కలు వేసాం సార్. చెప్పండి చెప్పండి చెప్పండి, వినపడుతోంది, చెప్పండి. ఇంకో 4 ఎకరాలు ఉంది, ఎర్రచందనం వేయాలనుకుంటున్నాం సార్. ఈ మొక్కలు ఎక్కడ దొరుకుతాయని. ఈ ఎర్రచందనం అనే మొక్కలు మీకు ఫారెస్ట్ ఆఫీసర్స్ దగ్గర మీరు ముందర తెలుసుకుంటే వాళ్ళు, తర్వాత ఎర్రచందనం, శ్రీగంధం కూడా మేము అక్కడ ఫారెస్ట్ ఆఫీసర్స్ వాళ్ళు ఇప్పుడు వేస్తున్నారు. జూన్ నెలలో మీకు ఆ మొక్కలు కూడా వాళ్ళు ఇవ్వడానికి చేస్తారు. కాకపోతే మీరు ముందరే వాళ్ళని కలుసుకోవాలి. మీ యొక్క ఫారెస్ట్ ఆఫీసర్స్ ని కలుసుకుని మాకు ఇట్లా కావాలంటే ఎక్కడ దొరుకుతాయో వాళ్ళు చెప్తారు. అక్కడ మీరు మినిమం అంటే మొక్కకి 3 రూపాయలు 5 రూపాయలు అంతే చెల్లించి ఆ మొక్కలు తీసుకుని మీరు వేసుకోవచ్చు అన్నమాట. హలో హలో, చెప్పండి మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? కామారెడ్డి మండల్ ఉగ్గరవాయి గ్రామం, నిజామాబాద్ డిస్ట్రిక్ట్. అడగండి, మీ ప్రశ్న అడగండి. అది మాది అసైన్మెంట్ లేదండి సార్. చెప్పండి. అది అందులో టేక్ మొక్కలు నాటితే పొరపడింది ఉండదా? అంటే ఎస్ఐన్ ల్యాండ్ అంటే మరి మీ దగ్గర ఉంటుందా లేదా? అదే మీకు టేక్ మొక్కలు మొత్తం మీకు పంట రావాలంటే వేసాక ఇంచుమించు 15 ఏళ్ళ నుంచి 18 ఏళ్ళు అవుతుంది, 20 ఏళ్ళు అవుతుంది. అటువంటి భూములు మరి మీ దగ్గర ఉంటాయా మీరు లేదని మీకు తెలుసుకుని దాన్ని బట్టి వేసుకోవాలన్నమాట. మామూలుగా ప్రతి సంవత్సరం వచ్చే పంటలు వేసుకుంటే మీకు భయమే ఉండదు అనమాట. ఆ విధంగా. నెక్స్ట్ కాల్. హలో హలో, చెప్పండి మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు రవి అండి, కరీంనగర్ జిల్లా. అడగండి రవి గారు, మీ ప్రశ్న అడగండి. నమస్తే సార్. చెప్పండి. మేము శ్రీగంధం 100 చెట్లు పెట్టామంటే చెప్పండి. అవి 2 years అవుతుంది, ఏపుగా పెరుగుతుంది అని. ఎక్కడండి వేసింది, ఎక్కడ వేశారు? కరీంనగర్ జిల్లా. అంటే మీరు యాక్చువల్గా వేసేటప్పుడు కొన్ని రకాలైనటువంటి పద్ధతులు, అంటే చెట్టుకి మొక్క ఎంత దూరం వేశారు, దాని తర్వాత వేసిన తర్వాత ఏ విధమైన అంటే ఎటువంటి రకాలైనటువంటి నీరు బాగా పెట్టారా, దాని తర్వాత ఏ విధమైన ఫెర్టిలైజర్స్, దానికి ఏ విధమైన ఎరువులు వేశారో ఇవన్నీ చూసుకుంటే మీకు మొదట 2 సంవత్సరాలు చాలా స్లోగా పెరుగుతాయండి. ఇవి కొంచెం జాగ్రత్తగా పెంచుకుంటే పెరుగుతాయి. అదంతే, కేవలం ఏవి చచ్చిపోవు. కాకపోతే మీరు ఓపికగా పెంచాలి. అట్లా మీరు నీరు పోసుకుంటూ సంవత్సరానికి 2 సార్లన్నా దానికి మనము ఈ ఎరువులు అంటే ఫెర్టిలైజర్స్ కూడా కొంచెం వేసుకుంటే. ఎరువులు అంటే డిఏపి, డైఅమోనియం ఫాస్ఫేట్ అని మనకు దొరుకుతుందండి. మామూలుగా రైతులు వేస్తూ ఉంటారు పంటల్లో కూడాను. అది ఒక చెట్టుకి మీరు ఒక 100 గ్రాముల చొప్పున చెట్టు చుట్టూరా గాత వేసుకుని 6 నెలలకు ఒకసారి 2 సార్లు సంవత్సరానికి వేయాలి. వేయగానే మీరు నీరు కూడా పెట్టాలి. తర్వాత ఈ యొక్క ప్రోగ్రామ్ తర్వాత ఎండ్ లో మా అడ్రస్ అంతా ఉంటది. మీరు తర్వాత ఫోన్ చేస్తే నేను ఇంకా డీటెయిల్ గా మీకు చెప్తాను. నెక్స్ట్ కాలర్ లైన్ లో ఉన్నారు సార్. హలో హలో, చెప్పండి మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ బైన్స నుంచి పురుషోత్తం సింధే మాట్లాడుతున్నాను మేడం. చెప్పండి మీ సమస్య ఏంటో చెప్పండి. ఇప్పుడు గవర్నమెంట్ తీసుకుంటే కదా భూమి ఉంది 7 ఎకరాలు, అక్కడ పెట్టాలంటే గవర్నమెంట్ నుంచి ఏమన్నా సాయం ఉందా సార్? మీకు గవర్నమెంట్ అంటున్నారు కాబట్టి గవర్నమెంట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు రైతులకి ఉచితంగా రకరకాల ఫారెస్ట్ మొక్కలు సంబంధించిన టేక్ మొక్కలు, ఎర్రచందనము, శ్రీగంధము ఇవన్నీ కూడా పెంచుతున్నారు. అవి మీరు వారి దగ్గర సరైన సమయంలో మీరు వెళ్తే, అంటే స్టాక్ ఆ యొక్క వాళ్ళ దగ్గర మొక్కలు ఉన్నప్పుడు వెళ్తే వాళ్ళు ఉచితంగా మీకు ఇస్తారు. అంటే గవర్నమెంట్ ల్యాండ్ అంటే వాళ్ళు గవర్నమెంట్ ఇస్తారు మీకు, కానీ మీ టైంకి వాళ్ళ దగ్గరికి వెళ్లి తెచ్చుకోవాలన్నమాట. అంతే. వర్షాకాలంలో మీకు ఈ మొక్కలు వాళ్ళు ఇస్తారు, మీరు వెళ్లి తెచ్చుకోవాలి. ముందు తెలుసుకోవాలి, తెలుసుకుని ఒక దరఖాస్తు పెట్టుకుని వాళ్ళతో పర్మిషన్ తెచ్చుకుని అప్పుడు ఆ మొక్కలు తెచ్చుకుంటే మీకు దొరుకుతాయి అన్నమాట. నెక్స్ట్ కాలర్ లైన్ లో ఉన్నారు సార్. హలో హలో, చెప్పండి మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నాను. అడగండి, మీ ప్రశ్న అడగండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి సార్, మాకు ఒక 10 ఎకర్ ల్యాండ్ ఇక్కడ గుల్బర్గాలో ఉంది సార్. చెప్పండి. బార్డర్ అన్నమాట, తెలంగాణ బార్డర్ ఏరియా. సో అక్కడ వచ్చేసి మాకు ఇప్పుడు చెరుకు, పత్తి అండ్ కందులు బాగా వేస్తున్నాము. ఈ బార్డర్ అంతా ఒక 10 ఎకర్ కి నేను టేక్ వేద్దాం అనుకుంటున్నాను సార్. వేసుకోవచ్చండి బార్డర్ ఎకర్. అంటే ఇప్పుడు టిష్యూ కల్టివేషన్ అని ఒకటి ఏదో వస్తున్నది. ఆ టేక్ ఎక్కడ తీసుకోవాలా సార్, ఎలా అది ఏందనేది? మీరు టేక్ లో టిష్యూ కల్చర్ మొక్కలు మామూలుగా అంటే స్టంప్ రేజర్ అంటే వేరుతో కూడా చేసే మొక్కలు కూడా ఉంటాయండి. వాటిని మీరు టిష్యూ కల్చర్ మొక్కలు వేసుకున్నా కూడా ఏ మొక్క అయినా కూడా మీరు టేక్ మొక్క 20 రూపాయల కన్నా మీరు ఎక్కువ పెట్టి కొనవద్దు.
టిష్యూ కల్చర్ మొక్క 20-25 రూపాయల కన్నా ఎక్కువ కొనదు. చాలా మంది అతి ఎక్కువ ప్రైస్ తోటి ఈ మొక్కలు కొని, అంటే ఎందుకంటే అంత అవసరం లేదు, తక్కువ అది చాలా ఎక్కువ అండి. మీరు మామూలుగా వేరుతో వచ్చే మొక్కని మీరు 10 రూపాయలకి లేకపోతే 15 రూపాయలు కొనుక్కుని చెట్టుకి ఒక 10 ఫీట్లు డిస్టెన్స్ మీరు మీ యొక్క చేను చుట్టూరా పెట్టుకుని మొత్తం ఎన్ని మొక్కలు కావాలో చుట్టూరా వేసేసుకోండి. వేసుకున్నాక మొదలు చాలా మట్టి చాలా గట్టిగా ఉండేటట్టుగా చూసుకుంటే మీకు ఏమి ప్రాబ్లం ఉండదు. తర్వాత మీ పంటకి ఎటువంటి రకాలైన నష్టం కూడా జరగదు. అంటే తేక మొక్క పొడుగ్గా పెరిగిపోతుంది కాబట్టి ఎటువంటి రకాలైన నీడ రాదు. ఆ నీడ వల్ల మీ పంటని నష్టం రావడం అటువంటిది ఏమి ఉండదు. కాబట్టి మీరు వేసుకుంటే 15 సంవత్సరాల తర్వాత ఇంచుమించు ఒక్కొక్క చెట్టుకి 1,00,000 రూపాయల కన్నా ఎక్కువ వస్తుంది, కానీ తక్కువ రాదు. కాకపోతే మీరు వేసిన మొక్కలన్నీ ఈ డీటెయిల్స్ అంతా కూడా మీ దగ్గర ఉన్న ఫారెస్ట్ అఫీషియల్స్ కి వాళ్ళకి తెలియజేయాలి లిఖిత పూర్వకంగా. తర్వాత వాళ్ళ దగ్గర నుంచి కూడా మీరు మీ యొక్క సమాచారం ఇచ్చినట్టుగా మీ దగ్గర కూడా ఒక దరఖాస్తు కాపీ పెట్టుకోవాలి. నెక్స్ట్ కాలర్ లైన్ లో ఉన్నారు సార్. హలో హలో, చెప్పండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేము నల్గొండ నుంచి మాట్లాడుతున్నాం అండి. నా పేరు బాలయ్య. బాలయ్య గారు అడగండి, మీ సమస్య ఏంటి చెప్పండి. మాకు ఒక ఎకరం పొలం ఉందండి. అందులో ఈ టేకు మొక్కలు పెడితే అది మనకు ఎన్ని చెట్లు పడతాయి, ఎంత గుంటలు తీసి ఎట్లా పెట్టాలి అనేది కొద్దిగా చెప్తారా సార్? అంటే మీకు 1 ఎకరం ఉంది కాబట్టి దాని మీద మరి మీకు ఆదాయం రావాలంటే మీకు 15-20 సంవత్సరాల తర్వాత వస్తుంది. మొత్తం టేకు మొక్కలే పెట్టుకుంటే అప్పుడు దాకా ఏమీ రాదు. ఒక చెట్టుకి మీరు యాక్చువల్ గా 2 మీటర్లు చెప్పున పెట్టుకుంటే మనకి 1 ఎకరానికి 1,000 మొక్కలు మనకి వస్తాయి. ఇందాక చెప్పాను 1000 మొక్కలు మనం పెట్టుకోవచ్చు అనమాట అండి. అయితే మీకు 6 సంవత్సరాల తర్వాత ఇందులో సగం మొక్కలు తీసేసుకుంటే మీకు కొంచెం లాభం రావడం జరుగుతుంది. నెక్స్ట్ కాలర్ లైన్ లో ఉన్నారు సార్. హలో హలో హలో, నమస్తే మేడం. నమస్తే, చెప్పండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మరి నల్గొండ జిల్లా ఆత్మకూరు మండలం అండి. ఆత్మకూరు మండలం. చెప్పండి. నా పేరు ఎల్లయ్యనండి. నల్గొండ జిల్లా ఆత్మకూరు మండలం సర్వపల్లి. మీ సమస్య చెప్పండి. ఇప్పుడు మేము టేకు మొక్కలు వేసినాం ఒక 10 సంవత్సరాల కింద. చెప్పండి. మరి అవి కొట్టడానికి మనకు ఏమైనా ఆస్కారం కావాలన్నా? మీరు ఎక్కడున్నారైతే మీ యొక్క డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ నల్గొండలో ఉంటాడండి. ఆయన దగ్గరికి వెళ్ళాలి. మీరు వెళ్లి మా యొక్క సర్వే నెంబర్ లో ఇన్ని చెట్లు మాకున్నాయి, మీరు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అన్నా బీట్ ఆఫీసర్ అన్నా పంపించి అవన్నీ సర్వే చేయించుకుని వాటికి నెంబర్ వేయించుకోవాలి. నెంబర్ వేయించుకున్న తర్వాత మీరు బహిరంగంగా దాటిని మీరు యాక్చువల్ అమ్ముకోవచ్చు అనమాట. నెంబరు అంటే వారి యొక్క ఆధారంలో, అంటే వారి యొక్క పర్వ్యూలో, అంటే వారికి తెలుస్తూ మీరు ఈ పని చేయాలి. అది అంతే. నెక్స్ట్ కాలర్ సార్. హలో హలో, చెప్పండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మాది ప్రేమ్ సింగ్ మేడం, సిద్దిపేట నుంచి మాట్లాడుతున్నాము. మీ సమస్య ఏంటో చెప్పండి. మేడం, మేము మాకు 5 ఎకర్ ల్యాండ్ ఉంది, అలా ఎర్రచందనం చెట్లు అనుకుంటున్నాం. దాని సార్ అడగాలని ఫోన్ చేశాను మేడం. అంటే మీరు ఎర్రచందనం వేసుకోవచ్చు, శ్రీగంధం వేసుకోవచ్చు, దాని తర్వాత టేక్ మొక్కలు కూడా వేసుకోవచ్చు. ఈ మూడిట్లో మీరు ఈ ఎర్రచందనం కన్నా శ్రీగంధం కన్నా టేక్ మొక్కలు వేసుకుంటే మీకు ఎక్కువ లాభం వస్తుంది. ఈ మొక్కలన్నీ కూడా మీకు ఫారెస్ట్ అఫీషియల్స్ దగ్గర మీకు జరుగుతాయి. వర్షాకాలంలో ఈ మొక్కలు మీరు పెట్టుకోవాలన్నమాట. అది చాలా ఇంపార్టెంట్. వర్షాలు వచ్చినప్పుడు పెడితే అన్ని మొక్కలు బ్రతుకుతాయి అనమాట. అందుకని మీరు వర్షాకాలంలో ఫారెస్ట్ అఫీషియల్స్ దగ్గరికి ముందరే ఎప్పుడే వెళ్లి మాకు ఇన్ని ఎకరాల భూమి ఉంది, మాకు ఇంత మొక్క కావాలని వాడి దగ్గర అడిగినప్పుడు ఆ మొక్క ఎక్కడ దొరుకుతుందో కూడా వాడు చెప్తారు. అక్కడ మీరు వెళ్లి దానికి తగ్గట్టుగా మీరు మనీ అంటే వాళ్ళకి కావాల్సిన మనీ కూడా అక్కడ డబ్బులు కూడా కట్టేసుకుని రెడీ చేసుకుంటే అక్కడి నుంచి మీరు తెచ్చుకుని మీ మొక్కలు పెట్టుకోవాల్సి వస్తుంది. మొదటి 2 సంవత్సరాలు ఈ చెట్లకి మీరు నీళ్లు వేయడం తప్పకుండా చేయాల్సి వస్తుంది. ఒకవేళ నీళ్లు మీ దగ్గర లేకపోయినా కూడా ట్యాంకర్ పెట్టుకుని మొక్కకి మీరు ఒక కడవ నీళ్లు అంటే ఒక 10 లీటర్ నీళ్లు వస్తాయండి. ఒక కడవ నీళ్లు వేసుకుంటూ నెలకి 2 సార్లు 2 తడులు ఇవ్వాలి. ఆ విధంగా 24 తడులు ఒక సంవత్సరంలో వాళ్ళు ఇవ్వాలి. 24 × 2 సార్లు అంటే 48 తడులు, ఒక 50 తడులు 2 సంవత్సరాలు ఇస్తేనే ఈ చెట్లు అతుక్కోవడం పెరగడం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ 50 తడులు ఇచ్చిన తర్వాత వారు వదిలేస్తే ఆ చెట్లు అవి పెరిగిపోతుంటాయి అనమాట. సరే, సలహాలు తెలియజేశారు. ఒక చిన్న విరామం తీసుకుందాం సార్. ఇప్పుడు ఒక స్వల్ప విరామం. అమ్మా, అన్నం పెట్టవా? కాసేపు ఆగమ్మా, పప్పు ఇంకా ఉడకలేదు. ఇంకా దిగులక్కర్లేదే, ఇక పప్పు చక్కగా ఉడుకుతుంది. అర్థం కాలా? ఇప్పుడు NFSM కింద పప్పు దినుసుల దిగుబడి పెంచే పద్ధతులను తెలిపే
1,000 ప్రాంతాలను ఎంపిక చేశారు. అందులో మన ప్రాంతం కూడా ఉంది. దానివల్ల మనకేంటి లాభం? మన 5 ఎకరాల పొలం కోసం ఎరువు, కీటకనాశనులే కాకుండా మంచి విత్తనాల కిట్ కూడా ఇస్తారు. ఈ పప్పు దినుసులంతా మనమేం చేస్తాం? చెప్తా విను. ప్రభుత్వం పప్పు దినుసుల కనిష్ట మద్దతు ధరను బాగా పెంచింది. ఇంకా వాటి కొనుగోలుకు కూడా అన్ని ఏర్పాట్లు చేసింది. దానివల్ల ఆదాయం పెరుగుతుంది. మన పాప మంచి స్కూల్లో చేరి వ్యవసాయ శాస్త్రవేత్త అవుతుంది. హలో హలో, చెప్పండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఉస్నాబాద్. అడగండి, మీ సమస్య ఏంటో అడగండి. ఉస్నాబాద్ కర్నూలు డిస్టిక్ అండి. అయితే మనకు వ్యవసాయం ఇలా వాగు ప్రాంతంలో ఉంది, ఇసుక నేలలు అవి. అయితే అందులో టేకు పెడితే బాగుంటదా? పంట లేకపోతే గట్టి భూములు కావాలా, ఎర్రచెక్క భూములు కావాలా, లేకపోతే ఇసుక నేలలు పనిచేస్తాయా అని. ఈ ఇసుక నేలలో మీరు టేకు కన్నా కొంచెం సరుగుడు మొక్కలు పెట్టుకుంటే మీకు బాగా వస్తాయండి. సరుగుడు వేసుకోవచ్చు. సరుగుడు కూడా మనకి ఈ ఏరియాలో బాగానే వస్తుంది. కాకపోతే ఇసుక నేలలో తర్వాత వాగు చుట్టూరు అంటే చాలా సరుగుడు మొక్కలు బాగా వేసుకోవచ్చు మీరు. సరుగుడు ఈ సర్వీ మొక్కలు అంటారు వీటిని. మీరు ఫారెస్ట్ అఫీషియల్స్ దగ్గరికి వెళ్లి కనుక్కుంటే ఎక్కడ వారు నర్సరీస్ వేస్తారు. వాళ్ళు ఇప్పుడు మీరేమి మొక్కలు డైరెక్ట్ గా తెచ్చుకుని మీరు పెట్టుకోవాలన్నమాట. నర్సరీస్ వేస్తారు. ఆ నర్సరీస్ ఎక్కడ వేస్తున్నారో తెలుసుకుని ఇప్పుడే వర్షాకాలంలో ఈ మొక్కలు మీరు పెట్టుకోండి. ఓకే సార్. నెక్స్ట్ కాల్ సార్. హలో, చెప్పండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేడం, నా పేరు సాగర్, వరంగల్ నుంచి మాట్లాడుతున్నాను. అడగండి, మీ సమస్య ఏంటో అడగండి. మేడం, మేము మొన్న ఇల్లు అనుకున్నాం. దాంట్లో ఎర్రజన చెట్లు ఆల్రెడీ 3 ఉన్నాయి. అవి రిజిస్ట్రేషన్ ఇట్లా ఫారెస్ట్ ఆఫీసర్ కి ఏం చెప్పలేదు. 15-20 సంవత్సరాలు ఉంటాయి చెట్లకి. ఒక 3 చెట్లు ఉన్నాయి. అది మీరు ఏం పర్వాలేదండి, మీ దగ్గర చెట్లు ఉన్నాయి కాబట్టి మీరు ఫారెస్ట్ ఆఫీసర్స్, బీట్ ఆఫీసర్స్, రేంజ్ ఆఫీసర్స్ ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్లి ఇట్లా మా దగ్గర ఈ చెట్టు ఉంది, దాని తగ్గట్టుగా అది ఎప్పుడైతే లోపల చావ్ అంటారు అన్నమాట, ఆ గ్రెయిన్ ఫార్మేషన్ అంటారు. ఆ చెట్టు ఎప్పుడైతే మీకు హార్వెస్టింగ్ కట్ చేయడానికి వచ్చిందో ఆ టైంలో మీరు ఈ ఫారెస్ట్ ఆఫీసర్ చెప్తే వాళ్ళు నెంబర్ ఇస్తారు. అప్పుడు మీరు దాని తగ్గట్టుగా వాళ్ళు ఏం చేయాలో చెప్తారు. ఆ విధంగా మీరు మార్కెట్ లో చేసుకోవచ్చు అనమాట. సార్, ఇప్పుడు మహిళా రైతు నల్గొండ జిల్లా నుంచి అందుబాటులో ఉన్నారు. ఆవిడ సమస్య ఏంటో తెలుసుకుందాం సార్. చెప్పండి. నా పేరు లత, మాది మునగూరు. మేము అడవి ప్రాంతంలో నివసిస్తున్నాము. మేము ఏదైనా తక్కువ నీరుతో ఎక్కువ పంటలు పండించే అవకాశం ఉందా? ఇక్కడ అనేక రకాల మట్టి నేలలు ఉన్నాయి. ఎర్ర మట్టిలో ఏ పంటలు పండుతాయి, నల్ల మట్టిలో ఏ పంటలు పండుతాయో మాకు ఆర్థిక సహాయం చేయాలి. దాని గురించి అంటే మామూలుగా ఈ వర్షాకాలంలో పంటలు అంటే మీరు మీ యొక్క భూమి యొక్క సాంద్రత బట్టి రకరకాల పంటలు మీరు అక్కడ వేసుకోవచ్చు అండి. వేరుశనగ వేసుకోవచ్చు, దాని తర్వాత అలసంద వేసుకోవచ్చు, తర్వాత పసుగ్ర మామూలుగా రకరకాలైనటువంటి చందనాలు ఇవన్నీ కూడా మీరు వేసుకోవచ్చు అనమాట అండి. అది సో ఇటువంటివన్నీ కూడా మీరు వేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మీరు చాలా మటుకు అన్ని కూడా మీకు ఎటువంటి రకాలైనటువంటి ఈ భూములకి వీటికి గవర్నమెంట్ వాళ్ళ ద్వారా సబ్సిడీస్ ఇటువంటి అన్ని మీరు అక్కడ ఉన్న అగ్రికల్చర్ ఆఫీసర్ ని అడిగితే మీకు చెప్తారన్నమాట అండి. సార్, అయితే ఇప్పుడు అటవీ వ్యవసాయాన్ని వాణిజ్య సరళిలో కూడా సాగు చేసుకోవాలంటే రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? మెయిన్ గా ఏంటండి, అటవీ వ్యవసాయంలో రైతులు వారి యొక్క పొలాల్లో అంటే నిరుపయోగమైన, నిస్సారమైన, ఎందుకు పనికిరాని భూముల్లో వారు ఏదైనా చేసుకోవాలంటే మన దగ్గర ఇప్పుడు యూక్లిప్టస్ నీలగిరి చెట్లు అంటారు అన్నమాట. నీలగిరి చెట్లు వేసుకోవచ్చు, తర్వాత సుబాబుల్ చెట్లు వేసుకోవచ్చు, దాని తర్వాత సరుగుడు చెట్లు వేసుకోవచ్చు, తర్వాత వెదురు చెట్లు వేసుకోవచ్చు. ఇవన్నీ కూడా వారు పెంచుకోవచ్చు. తర్వాత వీటన్నిటిలో ముఖ్యంగా ఎక్కువ మార్కెట్ దేనికుందంటే మనకి నీలగిరి చెట్లు అనమాట అండి. ఈ యొక్క యూక్లిప్టస్ చెట్లు వేసుకోవచ్చు. రైతులకి చాలా లాభం వస్తుంది. ఈ యొక్క యూక్లిప్టస్ వేసుకుంటేనండి రైతులు ఇంచుమించు వారు వరి పండిస్తున్నప్పుడు ఏ విధంగా రైతుకు లాభం వస్తుందో అదే లాభము యూక్లిప్టస్ కూడా రావడం వస్తుంది. ఈ యూక్లిప్టస్ కూడా ఇప్పుడు ప్రస్తుతానికి ఎందుకు వాడతారంటే పేపర్ అంటే మనం ఈ యొక్క పేపర్ తయారు చేయడంలో మనకి వాడుతూ ఉన్నాం. ఓకే సార్, కాలర్ లైన్ లో ఉన్నారు సార్. హలో, హలో, చెప్పండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు మహేష్ బాబు, నల్గొండ జిల్లా. మేడం, మీ సమస్య ఏంటో అడగండి.
మేము యూజంతో చెట్లు పెట్టాలనుకుంటున్నాం మేడం. అయితే అవి ఎక్కడ దొరుకుతాయి, ఎట్లా చేయాలి? మీరు ఇప్పుడే నేను చెప్పానండి, యూక్లిప్టస్ చెట్లు మీకు మనకి కొన్ని కంపెనీస్ ఉన్నాయండి. మీరు ఈ యొక్క ప్రోగ్రామ్ అయిన తర్వాత నా యొక్క అడ్రస్ అంతా కూడా మీరు ఇస్తారు. మీరు ఆ అడ్రస్ తోటి నన్ను మాట్లాడితే చెప్తాను. మంచి లాభం కూడా వస్తుంది. కాకపోతే మంచి భూముల్లో మటుకు మీరు యూక్లిప్టస్ వేయద్దు. నిరుపయోగమైన నిస్సారమైన ఎందుకు పనికిరాని భూముల్లో మీరు వేస్తేనే అది మంచి లాభదాయకం ఉంటుందని నేను చెప్తూ ఉన్నాను. నెక్స్ట్ కాలర్ లైన్ లో ఉన్నారు సార్. హలో నమస్తే అండి. నమస్తే, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నమస్తే మేడం, నా పేరు సుబ్బారెడ్డి అండి, నేను కాకినాడ నుంచి మాట్లాడుతున్నా అండి. అడగండి సుబ్బారెడ్డి గారు, మీ సమస్య ఏంటో. మేడం, ఇప్పుడు మాకు 4 ఎకరాల భూమి ఉందండి, దానిలో ప్యాడీ కల్టివేట్ చేస్తున్నాము. కానీ మాకు ఇప్పుడు ఏంటంటే మేజర్ గా లేబర్ ప్రాబ్లం ఉంది మేడం. చెప్పండి. అయితే మాది 40 ఎకర భూమి అండి. ఇక్కడ వాటర్ పుష్కలంగా ఉన్నాయండి. అయితే మేము యూకలిప్టస్ చెట్లు దాని మీద వేసుకోవచ్చా లేదా అని. యూకలిప్టస్ మీరు వేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మార్కెట్ చేసుకోవడానికి 4 ఎకరాలు 3 ఎకరాలు పని కాదు. ఇంచుమించు మీకు ఒక 50 ఎకరాలైనా 100 ఎకరాలైనా అందరి కలుపుకుని మీరు వేసుకున్నప్పుడు దానికి మార్కెట్ మీకు బాగా ఉంటుంది అనమాట. అంటే 1 ఎకరంలో 2 ఎకరాల్లో మీరు యూకలిప్టస్ వేసుకుంటే మీకు ఏమీ లాభం రాదు. మంచి దిగుబడి వస్తుంది, కానీ ఎవరు కొనేవాళ్ళు ఉండరు చివరికి. అప్పుడు మీకు ఏమవుతుందంటే మీకు ఏమీ నష్టపోతారన్నమాట. అదే మీరు వరి ఇవన్నీ వేసుకున్నప్పుడు మీకు మార్కెట్ ఉంటుంది, ఎప్పటికప్పుడే వచ్చేస్తుంది. యూకలిప్టస్ వేసుకుంటే మీకు ప్రస్తుతం వచ్చే మంచి మెటీరియల్ మీకు దొరుకుతాయి. యూకలిప్టస్ 3 సంవత్సరాల తర్వాత మీకు ఆదాయం వస్తుంది. 6 సంవత్సరాల తర్వాత 2వ కటింగ్ వస్తుంది, ఆదాయం వస్తుంది. తర్వాత 10 సంవత్సరాల తర్వాత 3వ కటింగ్ వస్తుంది. ఈ విధంగా 10 సంవత్సరాల్లో 3 పంటలు మీరు తీసుకోవచ్చు. మీరు ఏ విధంగా అయితే వరి వేస్తున్నారో అదే విధంగా తక్కువ ఖర్చుతోటి ఎక్కువ లాభాన్ని మీరు ఈ యొక్క నీలగిరి చెట్లు వేసుకుంటే వస్తుంది. కాకపోతే ఏంటంటే మీరు ఎక్కువ భూమిలో వేసుకోవాలంటే 2 ఎకరాలు 1 ఎకరాలు కాదు, ఇంచుమించు మినిమం 25 నుంచి 50 ఎకరాలు మినిమం ఉండాలి. అప్పుడు మీకు లాభం వస్తుంది అన్నమాట. సార్, మరి మా స్టూడియోకి ఇచ్చేసి మా రైతు సోదరులకు ఎన్నో సలహాలు సూచనలు తెలియజేశారు. ధన్యవాదాలండి జోసెఫ్ గారు. మరి ఈ కార్యక్రమంపై అదనపు సమాచారం కొరకు సంప్రదించవలసిన చిరునామా డాక్టర్ బి జోసెఫ్, ప్రొఫెసర్ అగ్రోనమీ, ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, రాజేంద్ర నగర్, హైదరాబాద్. సెల్ నంబర్ 9848260672. ఫోన్ నంబర్ మరి ఒకసారి 9848260672. మరి వచ్చే వారం ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో కలుసుకుందాం. ఏం చేయను? సరే, నేను వెళ్తాను. అలాగా? సరే 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 అలాగేనండి. సరే సరే. ఎవరితోనండి ఇంతగా తెగనవ్వుతూ మాట్లాడుతున్నారు? కిసాన్ కాల్ సెంటర్ విశేషజ్ఞుడితో పంట గురించి సలహా తీసుకుంటున్నాను. పొద్దున సరే, మధ్యాహ్నం కూడానా? కిసాన్ కాల్ సెంటర్ ఉదయం 6 గంటల నుండి రాత్రి 10 వరకు తెరిచే ఉంటుంది. ఆదివారం కూడానా? ఏడాదిలో 365 రోజులు తెరిచుంటుంది. మరి ఇంత ఫోన్ బిల్లు ఎవరు కడతారు? కిసాన్ కాల్ సెంటర్ యొక్క సేవ ఉచితం. కానీ నువ్వివన్నీ ఎందుకు అడుగుతున్నావు? నేను ఇంకేదో అనుకున్నానులేండి. రైతులారా, వ్యవసాయ సంబంధిత సమస్యలకి మీ భాషలో వెంటనే సమాధానాన్ని పొందడానికి దేశంలోని ఏ ఫోన్ నుంచైనా జాతీయ హెల్ప్ లైన్ నంబర్ 1800-1801-1551 పై సంప్రదించండి. రైతుల నేస్తం కిసాన్ కాల్ సెంటర్. రైతు నేస్తం